చదవండి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు మేదరమెట్లలో తన చివరి సిద్ధం సభలో మాట్లాడుతూ యథావిధిగానే చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తూ చంద్రబాబు నాయుడు గారు గతంలో ఇచ్చిన హామీలు ఏంటి, ఆ హామీలు నెరవేర్చారా లేదా, అసలు చంద్రబాబు నాయుడికి విశ్వసనీయత ఉందా, మళ్ళీ హామీలు ఇస్తున్నాడు మీరు నమ్ముతారా అని ప్రశ్నించడం జరిగిందండి. అయితే ఈ అర్హత జగన్మోహన్ రెడ్డి గారికి 2024 ఎన్నికల ముందు ఉందా అని మనం ఒకసారి ఆలోచించుకుంటే, ఏదైతే ఆయన ప్రస్తావించిన రైతు రుణమాఫీ గనక మనం ఒకసారి చూసుకుంటే, చంద్రబాబు నాయుడు గారు 1,50,000 వరకు రైతు రుణమాఫీ చేస్తాను అని చెప్పి 50,000, ₹1,00,000, 1,50,000 అనే 3 విభాగాలు చేసి 3 విడతలుగా ఇస్తూ 50,000, ₹1,00,000 ఆల్రెడీ ఇచ్చేసి 1,50,000 విడత ఏదైతే ఉందో దానికోసం అని చెప్పి ఆ డబ్బులని రైతుల ఖాతాల్లో వేస్తే, ఆ తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఆ రైతుల ఖాతాలో ఉన్న డబ్బుల్ని రిలీజ్ చేయకుండా కేవలం తన సొంత ప్రయోజనాల కోసం వాడుకున్నారు అనేది మనం గమనిస్తే, అసలు రైతుల విషయంలో కానీ రైతు రుణమాఫీ విషయంలో కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా అర్హత, హక్కు, అధికారం ఉందా అని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. పైగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ 2024లో హామీల గురించి, రాజకీయ నాయకుల యొక్క నిజాయితీ గురించి, విశ్వసనీయత గురించి మాట్లాడే అర్హత ఉందా, పోగొట్టుకున్నారా అని ఆలోచిస్తే 2019 వరకు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి పైన విపరీతమైన అబద్ధాలు ఆడారో, ఆయన ఒక కులం కోసం మాత్రమే పనిచేస్తున్నాడని, ఆయన దాదాపు 6 లక్షల కోట్ల అవినీతి చేశారు అని చెప్పి, అమరావతిలో 2 లక్షల కోట్లు అని చెప్పి ఇలా అనేక అబద్ధాలు చెప్పారో, ఆ అబద్ధాలతో మరియు ఏదైతే హామీలు ఆయన ఉద్యోగస్తులకైతే సిపిఎస్ రద్దు, అలాగే మెగా డిఎస్సి వేస్తానని చెప్పి, కాంట్రాక్టులను పర్మనెంట్ చేస్తాను అని చెప్పి, దాదాపు 2.5 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తానని చెప్పి, ఏదైతే ఖాళీలు ఉన్నాయో ఆ ఖాళీలను భర్తీ చేస్తానని చెప్పి, రైతులకైతే కనుక ధరల స్థిరీకరణ రీతి ప్రతి సంవత్సరం 3,000 కోట్లు వేస్తానని, అలాగే పంట వేసే ముందే ధరను నిర్ణయించి ఆ పంట ఏ రూపంలో ఉన్నా కానీ, ఏ స్థితిలో ఉన్నా కానీ ఆ పంటని గవర్నమెంట్ అదే రేటు కొంటది, ఆ విధంగా రైతులకు ఎలాంటి ఇబ్బంది రాదు అని చెప్పడం, మహిళల విషయంలో అయితే మద్యపాన నిషేధం చేసేస్తాను, చేసిన తర్వాత మాత్రమే 2024 ఎన్నికల్లో ఓట్లు అడుగుతానని చెప్పడం, అదే యువతకైతే గనక నన్ను నమ్మండి, నేను కేంద్రంలో ఎవరు ఉన్నా కానీ మెడలో ఉంచి ప్రత్యేక హోదా సాధిస్తాను అని చెప్పడం, ఆ తర్వాత ఈ 5 ఏళ్లలో అవి ఏవీ చేయకపోవడం గమనించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయాల్లో నిజాయితీ గురించి మాట్లాడిన అర్హత ఉందా అని మనం ఇక్కడ ప్రశ్నించుకోవాలండి. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని కనుక రాజకీయాల్లో కంపేర్ చేసుకుని ఎవరికి నిజాయితీ ఉంది, ఎవరికి విశ్వసనీయత ఉంది అని ఆలోచించాలంటే, ఇప్పుడు నేను చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారు తాను ఇచ్చిన ఈ హామీలు ఏవి ఒక్కటి కూడా నెరవేర్చలేదు. పైగా రాష్ట్రానికి అవసరమైనటువంటి పోలవరం విషయంలో దాదాపు 73% చంద్రబాబు నాయుడు గారు పోలవరాన్ని నిర్మించి, సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ లేకపోయినా కానీ వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి లోటు బడ్జెట్ ఉన్నా కానీ వెచ్చించి ప్రతి సోమవారం దాన్ని మానిటర్ చేస్తూ దాన్ని పరుగులెత్తే విధంగా చేస్తే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తాను నిర్వహించిన లోపభూయిష్టమైన వ్యవహారం వలన ఆ డ్యామ్ కొట్టుకుపోవటం, ఈ రోజు కూడా మిగిలిన 27% పూర్తి చేయలేకపోవటం కనుక గమనిస్తే, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ఎన్నికల్లో ఓట్లు అడిగే అర్హత లేదు అని మనం ఆలోచించుకోవాలండి. అదేవిధంగా ఏదైతే ప్రత్యేక హోదా విషయంలో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏలో భాగస్వామిగా ఉండి ప్రత్యేక హోదా ఇవ్వలేము అని చెప్పినప్పుడు ప్రత్యేక ప్యాకేజీకైనా ఒప్పుకొని ఆ ప్యాకేజీకి చట్టబద్ధత కల్పించండి అంటే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం కల్పించకపోవడంతో బయటకు వచ్చి ప్రత్యేక హోదా మీద ఉద్యమిస్తే, ఈ రోజు వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా మీద మెడలు ఉంచుతానన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క రోజు కూడా నరేంద్ర మోడీ గారిని నిలదీయలేదు అన్నప్పుడే ప్రత్యేక హోదా మీద చంద్రబాబు నాయుడు గారికి ఎలాంటి చిత్తశుద్ధి ఉంది, జగన్మోహన్ రెడ్డి గారికి ఎలా ఉంది అనేది మనకు అర్థమవుతుందండి. ఇక అమరావతి విషయంలో ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు నిందిస్తూ అసలు ఏమీ చేయలేదు, అమరావతి విషయంలో ప్రజలను మోసం చేశాడు, ఒక్క కట్టడం కూడా కట్టలేదు, అన్ని గ్రాఫిక్సే అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు గత 5 ఏళ్ల నుంచి తాను ఏ శాసనం చేసినా, ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయాన్ని అమలు పరిచింది అదే చంద్రబాబు నాయుడు గారు కట్టిన, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన గ్రాఫిక్స్ లాంటి భవనాల నుంచి. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయాలు తీసుకున్నా, ఏ జీవోలు పాస్ చేసినా అవన్నీ చేసింది చంద్రబాబు నాయుడు గారు కట్టిన, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి అసెంబ్లీ అనే గ్రాఫిక్స్ నుంచి అనేది కనుక గుర్తుపెట్టుకుంటే,
చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో ఏం చేశారు, రాజధాని విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ప్రజలను వంచించి నమ్మించి మోసం చేశారు అని కనుక గమనిస్తే జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారి యొక్క విశ్వసనీయత గురించి ప్రశ్నించే అధికారము, హక్కు మొత్తం ఈ ఎన్నికల్లో కోల్పోయారని మాత్రం మనం చెప్పుకోవచ్చండి.